హిందువులు సంబంధించినటువంటి పనులు చేసుకోవాలి. ముస్లింలకు సంబంధించిన పనులు చేసుకోవాలి. క్రిస్టియన్స్ సంబంధించిన పనులు చేసుకోవాలి. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. పరమత ద్వేషం, పరమత దూషణ అనేది అవసరం లేదు. ఇది నేను పదే పదే చెప్పేది. టిప్పు సుల్తాన్ విషయంలో ముస్లిం సామాజిక వర్గం పునరాలోచించుకోవాలి. టిప్పు సుల్తాన్‌నో, గాజీనో, గజనీనో లేకపోతే ఔరంగజేబునో గొప్పోడిగా చిత్రీకరిస్తున్నంత సేపు హిందూ సమాజం ప్రతిఘటిస్తానే ఉంటుంది. గతంలో ధైర్యంగా ప్రతిఘటించలేకపోవచ్చు. ఇప్పుడు ప్రతిఘటిస్తోంది. హిందూ సమాజపు ఆలోచనలో మార్పు వచ్చింది. ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ భూములను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని హీరోలుగా చూస్తున్నారు. ఎందుకంటే యుద్ధం చేసి ఇక్కడ ఉన్న హిందూ రాజుల మీద గెలిచారని. మరి వాళ్ళని తరిమేసినటువంటి రాజులు అప్పుడు ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళో, డచ్ వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ? వాళ్ళు కింగులేగా. వాళ్ళని తరిమేసినటువంటి భారతీయులు వీరులే కదా. ఎవడు గెలిస్తే వాడే వీరుడైతే కనుక భారతీయుడు వీరుడే కదా. అట్లాంటప్పుడు భారతీయుడి చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళు, లేదా అంతకుముందు చరిత్రలో భారతదేశం మీద దండయాత్రలు చేసిన దరిద్రుల్ని ఈ దేశానికి సంబంధించిన గొప్ప రాజులుగా మతం కోసం వాళ్ళని వెనకేసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చ వస్తుంది. టిప్పు సుల్తాన్ అనేవాడు టిప్పు సుల్తాన్ సినిమానో సీరియల్లో కాదు లెక్క. బ్రిటిష్ వాడిని ఎదిరించాడు కాదు, భారతదేశం తరపున కాదాడు. భారతదేశంలో వాడు ఆక్రమించుకున్న ప్లేస్నాడు కాపాడుకోవడానికి. వాడు ఇక్కడోడు కాదు కదా. ఈ టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి పేర్లని తీసుకొచ్చే ముందు ఇది ఆలోచించుకోవాలి. తాజాగా ఏదైతే అతని పేరేంటి, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అధికారంలో ఉండగా మహారాష్ట్రలో కొన్ని ప్లేసులకి టిప్పు సుల్తాన్ పేరు పెట్టారు. అలోలా సివిక్ బాడీకి, అంటే ఆ మున్సిపాలిటీకి అనాలి, దానికి పెట్టినటువంటి టిప్పు సుల్తాన్ పేరు తీసేసి ఇప్పుడు శంభోజీ మహారాజ్ అని పేరు మార్చారు. దానికి శంభోజీ మహారాజ్ సివిక్ బాడీ అన్నటువంటి పేరు మార్చుకొచ్చారు.